యూనిట్ కాస్ట్, ఎంత సబ్సిడీ, ఎంత ఇదన్నీ వచ్చేది. దీన్ని కూడా అడిగాను. ఈసారి మీరు కొత్త బాటిల్లో ఇచ్చేట్లు ఇదంతా వస్తున్నారమ్మా. వెరిఫికేషన్ జరుగుతుందా? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వెరిఫికేషన్ ఇప్పుడు ఒకటి నాకు తెలిసి మీకు ఎక్కడ వెరిఫికేషన్లో సమస్య వస్తుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన స్లాబ్ లైఫ్ పాటించారు. బీసీ కార్పొరేషన్ కి సంబంధించి బీసీ కార్పొరేషన్ లో జనరిక్ మెడిసిన్ కూడా సపరేట్ టార్గెట్స్ ఇచ్చున్నామండి. మండలానికి ఒక 30 దాకా వచ్చాయి. జనరిక్ మెడిసిన్ కి సంబంధించి ఒక టార్గెట్ ఇచ్చిన్నారు. అలాగే కాపు, తర్వాత ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ ఇదే కాకుండా ఈబీసీ కూడా ఉంది. ఆ టార్గెట్స్ కూడా మండలాలకి ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు కుమ్మరి, మేదరకు సంబంధించి కూడా టార్గెట్స్ వచ్చిన్నాయి. ఇప్పుడు డిసిసి జరగాల్సింది. దానిపైన ఇంకెందుకు ఇంకా అది ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఒక క్లారిఫికేషన్ కూడా మనం అడిగినాము. ఒకవేళ సింగిల్ యూనిట్కి ఏమైనా ఈ గ్రూప్ని కన్వర్ట్ చేస్తారా అని చెప్పేసి మనం హెడ్ ఆఫీస్ వాళ్ళని అడగడం జరిగింది. ఎందుకంటే ఫీల్డ్ మీద నుంచి గ్రూప్ యాక్టివిటీ కంటే యూనిట్ కాస్ట్ ఇండివిజువల్గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆ విషయం ఎండి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దానిపైన ఏదైనా క్లారిఫికేషన్ వస్తే ఖచ్చితంగా చేస్తాము. ఈలోగా మీకు ఓపెన్ అయింది కాబట్టి గ్రూప్కి ఎక్కడైనా కానీ ఆ సభ్యులు కుమ్మరి, మేదరకు సంబంధించి 3 లక్షల యూనిట్ కాస్ట్ తోటి ముగ్గురు కలిసి ఒకే ప్లేస్లో ఉండాలండి. డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే మళ్ళీ బ్యాంకరు తనకు రికవరీ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇవ్వరు. సో దయచేసి ఒక ప్లేస్లో ఉండే చోటు అప్లై చేసుకోవచ్చు. 2 మనకు మండలానికి టార్గెట్ ఇచ్చున్నాము. 6 మంది సభ్యులు, 6 మంది లబ్ధిదారులు కవర్ అవుతారు కాబట్టి ఇది కూడా వినియోగించుకోమని కోరుతున్నాను. మొత్తం జిల్లా మొత్తం ఎన్ని అప్లికేషన్స్? మొత్తం 100 ఉన్నాయండి. కుమ్మరి మేదర్కు సంబంధించి 50 మేదరకి, 50 కుమ్మరి వాళ్ళకి. ఈ బీసీలకు సంబంధించి ఎన్ని ఉన్నాయి మేడం ఆన్లైన్ చేసింది? ఆన్లైన్ అప్లికేషన్స్ 15,000 దాటిన్నాయండి. 15,000 నిన్నటి ఫిగర్ 15,000 ఉంది. మనకు రేపు లాస్ట్ డేట్ ఉంది. రేపటి లోపల కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని అప్లికేషన్ వస్తుంది మీ అంచనా ఉందమ్మా? అప్లికేషన్స్ అంటే మనకు టార్గెట్స్ అంటారా, మనకు 1958 అండి మొత్తం నెల్లూరు జిల్లాకి. వాటికి సంబంధించి మనకు సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి. ఒక్క జనరిక్ మెడిసిన్ ఒకటి ఎందుకు మరి ఆ ఫీల్డ్ మీద ఎలా ఉందో నాకు కూడా అర్థం కాలేదు. అందుకనే కొన్ని మండల్స్ విజిట్ చేసుకుంటూ అప్లికేషన్స్ వచ్చేట్టుగా చేస్తున్నాం. జనరిక్ మెడిసిన్కి సంబంధించి 8 లక్షల యూనిట్ కాస్ట్, అది 4 లక్షలు సబ్సిడీ ఉందండి. బీ ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే 4 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంది. ఇంత మంచి అవకాశం ఉపయోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.